ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాలుండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెంటనే పరమపదించను. ఉపయోగించదును పరమపదించదును. ఇంత పెద్ద మాటలు ఎందుకులేండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆ పిండు ఆరే ఆరే. డుమ్ము, ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు. అంటే దేవతరా? వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు. మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు కనిపెట్టాడు. శివునాజ్ఞ